నవభారత్ నీరవ్ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని జగిత్యాలలోని అగ్రికల్చర్ కాలేజీలో అయితే క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది. అది కూడా ఫైనల్ ఎగ్జామ్ సంబంధించిన ఏదైతే సెమిస్టర్ సంబంధించిన పేపర్లు ఉంటాయో ఆ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిరు. లీక్ చేసింది కూడా ఎవరో కాదు, అక్కడ చదువుకోవడానికి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా వీసీ అయితే బయటపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం జరిగింది, అసలు ఈ విధంగా పేపర్ లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు ఒకసారి చూసుకుంటే, ఇక్కడ ఏదైతే జగిత్యాలకు సంబంధించిన అగ్రికల్చర్ కాలేజ్ ఉందో దీనికి సంబంధించి విజిటింగ్కి వెళ్ళారు వీసీ ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ జానయ్య అయితే అక్కడ అధికారులతో కలిసి అయితే అక్కడ విజిటింగ్కి వెళ్ళారు. అయితే ఆ విజిటింగ్లో భాగంగా ఆయనకు ఒక అనుమానం వచ్చింది, ఇక్కడ ఏదో జరుగుతుంది సంథింగ్, ఇక్కడ ఏదో లీకేజ్ జరుగుతుంది అని చెప్పేసి ఆయన అయితే బేసిక్గా అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ని అన్ని చెక్ చేయడం జరిగింది. ఆయనకి అనుమానం రావడంతో ఒక 3 సభ్యులతో కలిపిన ఒక కమిటీని అయితే వేసి విచారణ జరపాలని అయితే ఆయన ఆదేశించడం జరిగింది. అయితే ఆ 3 సభ్యులతో కలిసిన ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ విచారణ జరిపిన తర్వాత అయితే సంచలన విషయాలు బయటపెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఈ విధంగా లీకేజ్ అయిందని చూసుకుంటే ఒకసారి ఆ కమిటీ ఏం చెప్పింది చూసుకుంటే, ఇది లీక్ చేసిందో కూడా ఎవరో కాదు, ఏఈఓస్గా పనిచేస్తున్న ఎవరైతే ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏఈఓస్గా పనిచేస్తూ ప్రమోషన్స్ కోసం ఏదైతే స్పెషల్ కోటా ఉంటుందో, అంటే ప్రభుత్వం వీళ్ళకి ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారో ఎంప్లాయీస్ వీళ్ళు ప్రమోషన్స్ కోసం చదువుకోవడానికి టైం ఉండదు అనే ఉద్దేశంతో స్పెషల్ కోటా ఇచ్చి యూనివర్సిటీల్లో వీళ్ళకైతే సీట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి డిగ్రీ పట్టా పొందిన తర్వాత వీళ్ళు ప్రమోషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రభుత్వం వీళ్ళకి ఒక కోటాను అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి వీళ్ళే ఇక్కడ ఏదైతే లీకేజ్ ఉందో పేపర్ లీకేజీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే ఆ కమిటీ బయటపెట్టిన విషయాలు చూసుకుంటే ఒకసారి ఇక్కడ 35 మంది ఎవరైతే విద్యార్థులు ఏఈఓస్గా ఆల్రెడీ ప్రభుత్వ విధుల్లో పనిచేస్తున్నారో, ఎవరైతే ఏఈఓస్గా పనిచేస్తున్నారో వాళ్ళే కోటాలో చదువుకోవడానికి వచ్చి యూనివర్సిటీకి వాళ్ళు అక్కడ ఉన్న లోకల్గా అంటే ఆ యూనివర్సిటీ సంబంధించిన ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బందితో కలిసి వీళ్ళైతే ఈ పేపర్ లీకేజ్ అయితే చేయడం జరిగింది. అయితే ఏ విధంగా జరిగింది, ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎవరికి వెళ్ళాయి పేపర్లు అని చూసుకుంటే, ఇక్కడ ఎవరైతే 35 మంది ఎవరైతే ఏఈఓస్గా ఉన్నారో, అంటే ఏఈఓస్గా పనిచేస్తే ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరితో పాటు ఎవరైతే రిక్రూట్ అయ్యారు ఇంతకుముందు, అంటే ఒకసారి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం చూసుకుంటే అక్కడ వందల సంఖ్యలో వేల సంఖ్యలో అయితే అక్కడ రిక్రూట్ అవ్వడం జరుగుతుంది అక్కడ ఉద్యోగులు. అయితే అక్కడ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఏఓస్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ స్పెషల్ కోటాలో ఇక్కడ యూనివర్సిటీకి చదువుకోవడానికి వస్తారు కాబట్టి ఆ యూనివర్సిటీలో చదువుకున్న డిగ్రీ బీఎస్సీకి సంబంధించిన డిగ్రీ క్వాలిఫై అయ్యి ఆ పట్టా ఉంటే మాత్రమే వీళ్ళకి హైయర్ ప్రమోషన్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళ పైన ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రమోషన్స్ కోసం అని చెప్పేసి వీళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ కూడా వీళ్ళు గ్యాదర్ చేసుకొని వీళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, వాట్సాప్ టెలిగ్రామ్. అయితే ఈ విధంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళందరూ అసెంబ్లీ అవ్వడం జరిగింది ఒక దగ్గర. అంటే ఈ విధంగా అంటే ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు ఇంకా దాని మీద, అంటే ఎంతమంది ఉన్నారు అనేది ఎంతమందికి వెళ్ళిందని, ఎందుకంటే ఒకసారి వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ పంపించిన తర్వాత దాన్ని డిలీట్ చేయొచ్చు. అయితే ఈ విధంగా ఎవరైతే ఉన్నారో ఏఈఓస్గా ప్రమోషన్స్ కోసం చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అక్కడ లోకల్లో ఉన్న ఎవరైతే సిబ్బంది ఉంటారో ఆ సిబ్బంది 9 వాళ్ళతో పాటు ఒక ఉన్నతాధికారి, అంతేకాకుండా ఇక్కడ 35 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కుమ్మక్క అయిపోయి ఈ విధంగా పేపర్ లీకేజ్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే 4 సిబ్బందితో పాటు ఎవరైతే 35 మంది ఏఓస్గా పనిచేస్తూ ఇక్కడ చదువుకోవడానికి వచ్చారో విద్యార్థులు వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే 4 సిబ్బందిని అయితే సస్పెండ్ చేశారు. ఇక్కడ సంబంధించిన 35 మంది ఎవరైతే ఏఓస్గా పనిచేస్తూ వ్యవసాయ శాఖలో ఇక్కడ చదువుకోవడానికి వచ్చారో వీళ్ళ మీద అయితే వీళ్ళ అడ్మిషన్ని క్యాన్సిల్ చేస్తూ తర్వాత ఏదైతే శాఖాపరమైన ఈ ఉంటాయో శిక్షలు వాటికి సంబంధించి ఆ వ్యవసాయ శాఖ అయితే వీసీ లేఖ రాయడం జరిగింది. వీళ్ళు ఈ విధంగా యూనివర్సిటీకి వచ్చి పేపర్ లీకేజ్ సంబంధించి ఈ విధమైన ఫ్రాడ్కి వాళ్ళు పాల్పడ్డారు, వీళ్ళపైన అయితే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకైతే వీసీ లేఖ రాయడం జరిగింది. దీనివల్ల ఈ 35 మంది మొత్తం కూడా కెరీర్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఉన్న ఉద్యోగం పోయింది, ఇక్కడ ప్రమోషన్స్ కోసం వచ్చిన ప్రమోషన్ పోయింది, ఉద్యోగం పోయింది, పరువు పోయింది, అన్నీ పోయినాయి వీళ్ళకి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇంతే కాకుండా సైబర్కి సంబంధించిన అంటే సైబర్ పోలీసులకు కూడా వీసీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఇంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పాల్పడుతున్నారు ఫ్రాడ్కి, ఇంతకుముందు ఎన్ని జరిగినాయి అనేది మొత్తం కూడా ఆన్లైన్లో డిజిటల్ రూపంలో పంపిస్తున్నారు కాబట్టి కాపీస్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు, సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇంతకుముందు జరిగిన ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఘటనలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద అయితే కఠిన చర్యలు అయితే తీసుకుంటాం అయితే వీసీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రక్షాళన చేస్తానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వీసీ డైరెక్ట్గా ఏం చెప్తుందంటే దాదాపుగా చూసుకుంటే 2014-24 మధ్యలో 10 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ సరైన ఉన్నతాధికారులు లేకపోవడం వలన ఇలాంటి ఫ్రాడ్లు అయితే చాలా జరిగినాయి అని చెప్పారు. అంటే ఇక్కడ ఇది ఒకటే కాదు, ఇలాంటివి చాలా జరిగినాయి. అంటే ఇక్కడ ఏదైతే కోటా ఉంటుందో స్పెషల్ కోటా దానికి సంబంధించి రూల్స్ ప్రకారం కాకుండా రూల్స్ అగెనిస్ట్కి కూడా అక్కడ వచ్చేసి స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇలాంటివి కూడా ఫ్రాడ్లు కూడా జరిగినాయి అయితే ఆయన చెప్పడం జరుగుతుంది.
అయితే దీనికి సంబంధించి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా డిజిటల్ ఇప్పుడు పెరుగుతున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అయితే చూసుకుంటామని మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానైతే వీసీ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం వ్యవసాయ యూనివర్సిటీకి సంబంధించిన ఒక్క ప్రాబ్లమే కాదు, ఇది మన రాష్ట్రం మొత్తంలో ఉంది. అంటే ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ప్రతి దగ్గర కూడా ఇదే ప్రాబ్లం అవుతుంది, పేపర్ లీకేజీలు. ఉదాహరణ చూసుకుంటే 2023లో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 పేపర్లు అయితే లీక్ అవుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు రాశారు వాళ్ళు ఎగ్జామ్స్, ఫిలిమ్స్, ఎన్ని లక్షలకు అమ్ముకున్నారు, ఒక్కొక్క పేపరు 50 లక్షలకు 60 లక్షలకు అమ్ముకున్నారు అని. అంటే ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర స్థాయిలో పెద్ద పోస్టులు ఏమైనా ఉన్నాయంటే అది గ్రూప్ 1 ద్వారానే రిక్రూట్ చేస్తారు. అంటే ఉదాహరణ చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ, తర్వాత మనకి రెవెన్యూ చూసుకుంటే ఇక్కడ ఏదైతే సబ్ కలెక్టర్ లాంటి ఆర్డీఓ లాంటి పోస్టులు ఉంటాయో ఇవన్నీ కూడా గ్రూప్ 1 ద్వారానే రిక్రూట్ చేయడం జరుగుతుంది. అలాంటి పోస్టులోనే ఇక్కడ అవకతవకలు పాల్పడి ఇక్కడ నిరుద్యోగులను అయితే ఆడుకోవడం జరిగింది పోయినసారి ప్రభుత్వం. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సీ ఏదైతే ఉంటుందో 10th క్లాస్ సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఎస్ఎస్సీ ఎగ్జామ్ జరుగుతున్నా వాట్సాప్లో పేపర్ బయటికి వెళ్ళడం, అక్కడ ఫిల్ చేసి అవన్నీ కూడా క్వశ్చన్ ఆన్సర్లు అన్నీ రాసేసి ఆ పేపర్లు మళ్ళీ వాట్సాప్లో పంపించడం ద్వారా ఆ విధంగా కూడా విద్యార్థులు నిజంగా చదువుకున్న విద్యార్థులు అయితే నష్టపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి తెలంగాణలో చూసుకుంటే ఇంతకుముందు బ్లూటూత్ పెట్టుకొని రావటం, తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో తప్పుడు ఆన్సర్లు ఇవ్వటం, ఈ విధంగా అయితే చాలామంది అయితే ఇబ్బందులు పడడం జరిగింది. అంతేకాకుండా మనం చూసిన ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే ఎంసెట్కి సంబంధించిన పేపర్లు కూడా లీక్ అవడం జరిగింది. అంటే ఈ విధంగా పేపర్ లీక్ అవడం వల్ల, ప్రశ్నాపత్రాలు లీక్ అవడం వల్ల ఇటు చదువుకొని కష్టపడి చదువుకుంటున్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వీళ్ళకి నమ్మకం పోతుంది పేపర్ లీక్ అవుతున్నాయి అని చెప్పేసి. తర్వాత ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో కష్టపడి చదువుకొని ఎవరైతే ఉద్యోగం కోసం వాళ్ళు ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకు కూడా ఒక నమ్మకం పోతుంది. ఈ విధంగా పేపర్ లీక్ అవుతున్నాయి, మనం కష్టపడి చదువుకున్నా సరే మనకి ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా అది కూడా డౌటే అని చెప్పేసి ప్రభుత్వం మీద అయితే నమ్మకాలు పోతూ ఉన్నాయి ఇలాంటి ఘటనల వల్ల. కాబట్టి ఇలాంటి ఏవైతే ఉన్నాయో సంఘటనలు ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి ఇవన్నిటి కూడా జరగకుండా పునరావృతం అవ్వకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్లోనే క్వశ్చన్ పేపర్లు రీచ్ అయ్యలేగా. ఇప్పుడు మనం ఉదాహరణ చూసుకుంటే ఎస్ఎస్సికి సంబంధించి సెంట్రల్ సంబంధించి మనం చూసుకుంటే ప్రశ్నపత్రాలు అవన్నీ డైరెక్ట్గా అక్కడ నుంచి డైరెక్ట్గా ఢిల్లీ నుంచి కూడా డైరెక్ట్గా ఆఫీస్ నుంచి వాళ్ళ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే ఉంటుందో ఎస్ఎస్సి బోర్డు నుంచి డైరెక్ట్గా కూడా ఇక్కడ ఏదైతే ఉంటాయో సిస్టమ్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి, అంటే వస్తూ ఉంటాయి టైంకి. ఇప్పుడు 10 o'clock ఎగ్జామ్ ఉంది అంటే ఎస్ఎస్సి సంబంధించింది కరెక్ట్గా 10 o'clockకి అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది అయితే అక్కడ రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు కూడా అవ్వదు, ఎవరు లీక్ చేయడానికి అక్కడ సమస్య లేదు. కేవలం ఆ బోర్డుకు సంబంధించింది అక్కడ ఒక్కసారి అక్కడ ఉన్న సిబ్బందిని కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. కానీ ఈ విధంగా డిజిటలైజ్ కాకుండా ఈ విధంగా ఏదైతే ప్రశ్నపత్రం రూపంలో అంటే మన పేపర్ రూపంలో ప్రశ్నలు రావడం వల్ల ఈ విధంగా అయితే ఇలాంటి ఫ్రాడ్కి అయితే పాల్పడుతున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా ఎవరు చేస్తారు ఇలాంటి తప్పులు? ఎవరైతే సిస్టమ్ ముందు కూర్చొని పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే ఇన్సైడ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళే చేస్తారు. ఒక ప్రొఫెసర్ ఉండంటే ఆయన ప్రశ్నపత్రం రెడీ చేస్తాడు, క్వశ్చన్స్ రాస్తాడు, ఇచ్చేస్తాడు బోర్డుకి ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే కూర్చుంటారో అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. వాళ్ళకి వచ్చే శాలరీస్ 30,000 40,000 ఉంటే ఇక్కడ ఒక ప్రశ్నపత్రం లీక్ చేస్తే వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఫ్రాడ్ పాల్పడుతున్నారు. ఇవంతా కూడా కాకుండా డిజిటలైజ్ చేసి టెక్నాలజీని ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా ప్రశ్నపత్రాలు వచ్చే విధంగా సాఫ్ట్ కాపీస్ వచ్చే విధంగా చేస్తే ఇవన్నీ కూడా ఫ్రాడ్ అంతా కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వాలు కూడా యాంటీ లీకేజ్ చట్టాలను తీసుకొచ్చి వాటిని కఠినంగా అమలు చేస్తే మాత్రమే ఇక్కడ విద్యార్థులకి అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ నమ్మకం, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాల మీద ప్రభుత్వం రిలీజ్ చేసే ఉద్యోగాల మీద, తర్వాత ప్రభుత్వం నిర్వహించే ఏదైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఎగ్జామ్స్ మీద అన్నిటి మీద ఒక నమ్మకం అయితే కుదురుతుంది. కాబట్టి ఇలాంటి యాంటీ లీకేజ్ చట్టాలను అయితే తీసుకురావాలని అయితే మనందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.